హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. అకిరా నందన్ ఎంట్రీపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారా? ఆ విషయాల్లో మెరుగు అయ్యాకనే ఎంట్రీ ఇప్పిస్తారా? అసలు ఏం జరుగుతోంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక జూలై 21న ఉదయం హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాకు, హరిహర వీరమల్లు చిత్ర యూనిట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగానే తనయుడు అకిరా నందన్ తొలి చిత్రం గురించి మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే ఉదయం ప్రెస్ మీట్, సాయంత్రం ప్రీ రిలీజ్ డేట్, హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన ప్రమోషన్, రిలీజ్ విషయంలో పవన్ కళ్యాణ్ చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. నార్మల్గా తన చిత్రాలకు సంబంధించిన రిలీజ్ విషయాల్లో పెద్దగా ఆసక్తి చూపించరు. కానీ తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. తన పొలిటికల్ కెరియర్ వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో నిర్మాత ఎంఎం రత్నం ఎంతో కష్టపడ్డారని, పలు సమస్యలు ఎదుర్కొన్నారు కూడా. అందుకే పవన్ కళ్యాణ్ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పటికీ ఉదయం ప్రెస్ మీట్ నిర్వహించి నిర్మాత ఏఎం రత్నంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండడం కారణం మున్ముందు సినిమాలు చేస్తారో లేదన్నది క్లారిటీ లేదు. మరోవైపు ఆయనకు ప్రధాన ఆదాయ వనరు సినిమాలే కావడంతో చెప్పలేమంటున్నారు. ఈ క్రమంలో తనయుడు అకిరా నందన్ ఎంట్రీ ఎప్పుడు ఉందనేది ఆసక్తికరంగా మారింది. అభిమానులతో పాటు ఆడియన్స్లోనూ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఎప్పుడు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తారంటూ వేచి చూస్తున్నారు. అయితే అకిరాకు నటన కంటే మ్యూజిక్ పైనే చాలా ఆసక్తి ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో మరి అకిరా సినిమా ఎంట్రీ పక్కానా కాదా అనే సందేహాలు ఓ మూల వినిపిస్తూనే ఉన్నా, తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు చిత్రం ప్రెస్ మీట్ సందర్భంగా మాట్లాడుతూ అకిరా సినిమాలోకి రావడం పక్కా అని పరోక్షంగా తెలియజేశారు. సినిమాల్లో ఎదగాలంటే చిరంజీవి కొడుకుకైనా ఇంకెవరికి చుట్టమైనా, ఆఖరికి నా కొడుకుకైనా టాలెంట్ ఉండాల్సిందేనని, టాలెంట్ లేకుండా ఎవరు ఎదగలేరని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన కొడుకు అంటూ ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటికే అకిరా నందన్ ఓజీలో నటిస్తున్నారని తెలుస్తోంది. దీనిపై స్పష్టత లేదు. ప్రముఖ నిర్మాతలు మాత్రం అకిరా నందన్ను లాంచ్ చేయడానికి పవన్ కళ్యాణ్లో ఇప్పటికే టచ్లో ఉన్నారట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.